లాస్ట్ 5 ఇయర్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగాను కూడా నష్టపోయింది. అంటే వాళ్ళకి మినిమం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయినాయి. ఈవెన్ దో ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండెమ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్ ఈరోజు బడ్జెట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టడం అన్నది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్. అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు, లా అండ్ ఆర్డర్ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. కాబట్టి ప్రత్యేకంగా సీసీటీవీస్ కెమెరాస్ గురించి కానీ, డ్రోన్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఈగల్కి సపరేట్గా ఫండ్ అలొకేట్ చేయడం కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా బడ్జెట్లోనే సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా కూర్చున్నాం. నాకు తెలిసి లాస్ట్ 5 ఇయర్స్లో ఇటువంటి మీటింగ్ జరిగి ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఎలాకేషన్కి ఒక 5% పంపించేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు మనం చేయగలమని ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది. ఈ విషయంలో బడ్జెట్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి, గ్రేహౌండ్స్ దగ్గర నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలి, గ్రేహౌండ్స్ని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది. రాబోయే బడ్జెట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి చేకూరుతుందని మాత్రం నేను కోరుకుంటున్నాను.